హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఉదయాన్నే జాగింగ్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో శ్రీవల్లి, అదేంటి మావయ్య, ఖాళీ కడుపుతో జాగింగ్కి వెళ్ళడమేంటి, అలా వెళ్ళకూడదు, కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పడంతో ఇక రామరాజు కాఫీ తాగి ఇంట్లో నుంచి బయలుదేరతాడు. అలా జాగింగ్ చేస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న లారీ రామరాజును ఢీకొనడంతో ఇక రామరాజు రోడ్డుపై అక్కడే పడిపోతాడు. ఇక అక్కడే ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా రామరాజుకు చుట్టూ చేరి ఇక చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న సేనాపతి, ఇదేంటి రోడ్డు మీద గుంపులు గుంపులుగా ఉన్నారు, ఏం జరిగి ఉండవచ్చు అని చెప్పి ఇక సేనాపతి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ రామరాజు యాక్సిడెంట్ అయి ఉంటాడు. అది చూసిన సేనాపతి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వాళ్ళతో, ఏంటండి, ఒక మనిషి రోడ్డు మీద అలా పడి ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి, పదండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక సేనాపతి అనగానే అప్పుడు వాళ్ళు, చూడండి ఇది యాక్సిడెంట్ కేస్, ఏదన్నా అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ మనం తిరగాలి అని వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు సేనాపతి, నోరు మూయండి, ఒక మనిషి ప్రాణం పోతుందంటే మీరు పోలీసుల గురించి ఆలోచిస్తారా అని చెప్పి ఇక సేనాపతి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి రామరాజుని అంబులెన్స్లో తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్తో, చూడండి డాక్టర్, ఇతను నా బావ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేకుండా మీరే చూడాలి అని చెప్పి సేనాపతి డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే డాక్టర్, మీరేమీ కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ రామరాజుని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సేనాపతి, ఈ విషయం వెంటనే నా చెల్లెలు వేదవతికి చెప్పాలి, లేకపోతే రామరాజు గురించి ఎంత కంగారు పడుతూ ఉంటారో అని చెప్పి ఇక సేనాపతి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి రామరాజు ఇంకా ఇంటికి రాకపోవడంతో చాలా కంగారు పడుతూ రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ మాత్రం, ఏంటమ్మా, ఏం జరిగింది, అంతలా కంగారు పడుతున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి, అదేంట్రా, మీ నాన్న జాగింగ్ అని వెళ్ళాడు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, నాకేదో భయంగా ఉందిరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అదేంటమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తాడు చెప్పు, వస్తాడులే, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంతలోనే వేదవతి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి చూసేసరికి అక్కడ సేనాపతి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి, ఇదేంటి, అన్నయ్య నాకు ఫోన్ చేస్తున్నాడేంటి, ఎప్పుడు లేంది అన్నయ్య ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి వేదవతి, చెప్పన్నయ్య అంటుంది. అప్పుడు సేనాపతి, అమ్మ వేదవతి, బావకి యాక్సిడెంట్ జరిగింది, తనని నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను, వెంటనే నువ్వు హాస్పిటల్కి వచ్చేయమ్మా అని సేనాపతి చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది, ఆయనకి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, చూడు వేదవతి, హాస్పిటల్కి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, తొందరగా నువ్వు హాస్పిటల్కి వచ్చేయి అని సేనాపతి చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక దాంతో వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్, ఏంటమ్మా యాక్సిడెంట్ ఏంటి కంగారు పడుతున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి, ఒరేయ్, మీ నాన్నకి యాక్సిడెంట్ జరిగిందంటరా, మావయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట, మనల్ని తొందరగా హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారా అని చెప్పి ఇక వేదవతి చెప్పగానే అప్పుడు ధీరజ్ కంగారు పడుతూ, పదమ్మ వెంటనే వెళ్దాం పద అని చెప్పి ఇక వేదవతి, ధీరజ్, సాగర్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక వేదవతి వెళ్ళేసరికి రామరాజు ఐసీయూ బయట ఉండే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి వెంటనే సేనాపతిని అప్ చేసుకొని, అన్నయ్య ఏం జరిగిందన్నయ్య, అసలు ఆయనకి యాక్సిడెంట్ కావడం ఏంటి అని వేదవతి అనగానే అప్పుడు సేనాపతి, చూడమ్మా, బావ జాగింగ్కి వెళ్తూ ఉంటే ఇంతలోనే వెనకాల ఒక లారీ వచ్చి ఢీకొనడంతో బావ అక్కడికక్కడే పడిపోయాడు. అది చూసిన నేను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు, మీరేమీ కంగారు పడకండమ్మా, బావకి ఏమీ కాదు అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన వేదవతి, డాక్టర్, ఆయనకి ఎలా ఉంది, ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు కదా, ప్లీజ్ డాక్టర్ చెప్పండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్,
చూడమ్మా అతనికి బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కియాలి, అతనికి ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కిస్తే తను తొందరగా కోలుకుంటాడు అని చెప్పి ఇక డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరే ధీరజ్, ఎక్కడ బ్లడ్ ఉన్నా వెళ్ళి తీసుకురారా ప్లీజ్, మీ నాన్నకి ఏమీ కాకూడదురా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ఆ మాటలు విన్న సేనాపతి, డాక్టర్ నాది ఓ పాజిటివే, నా రక్తాన్ని మా బావకి ఎక్కించండి అని సేనాపతి అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే డాక్టర్, పదండి సార్, టెస్ట్ చేసి మీ రక్తాన్ని ఆయనకి ఎక్కిస్తాం అని చెప్పి ఇక సేనాపతిని లోపలికి తీసుకువెళ్తారు. ఇక ప్రమాదంలో ఉన్న రామరాజుకి సేనాపతి తన బ్లడ్ ఇచ్చి కాపాడుతాడు. ఇక సేనాపతి బయటికి వస్తాడు. వెంటనే ధీరజ్ వేదవతి 2 చేతులు ఎక్కిత్తి సేనాపతికి దండం పెడుతూ ఉంటారు. ఇక అది చూసిన సేనాపతి, ఏంటమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఇప్పుడు బావగారికి ఏమీ కాలేదు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడన్నయ్య, ఏ విషయం నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు మా ఆయనని కాపాడావు, నీకు ఎంతో రుణపడి ఉంటానన్నయ్య అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, చూడమ్మా 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నమాట నిజమే, కానీ ప్రాణాల మీదికి వచ్చినప్పుడు ఆ గొడవలనే సాక్కా పెట్టుకొని మనిషి ప్రాణాలను తీయలేం కదా, అందుకే నేను రామరాజు ప్రాణాలు కాపాడాను అని సేనాపతి చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే సేనాపతి, అమ్మ వేదవతి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇక భద్రావతి మాత్రం, సేనాపతి, ఒరే ఏంట్రా ఇంత సమయమైనా ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క రామరాజుకి యాక్సిడెంట్ జరిగింది, తనని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయింది అని సేనాపతి చెప్పడంతో అప్పుడు భద్రావతి, ఒరే సేనా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఆ రామరాజు గారిని నువ్వు కాపాడమేంటిరా, వాడు మన శత్రువు, మనకెంత ద్రోహం చేశాడో మర్చిపోయావా, అలాంటి వాని ప్రాణాలు నువ్వెందుకు కాపాడావురా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అదేంటక్క 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నంత మాత్రాన మనిషి ప్రాణాలు పోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను, చూడు తను రోడ్డు మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాను, తను హాస్పిటల్లో జాయిన్ చేసి నా బ్లడ్ ఇచ్చి రామరాజు ప్రాణాలు కాపాడానక్క అని సేనాపతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరి నీకేమైనా పిచ్చారా, ఆ అనాథ విధమ్మనకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా, నా చెల్లెల్ని నాకు దూరం చేశాడు, అంతేకాకుండా ఇప్పుడు నా మేనకోడలైన నీ కూతుర్ని కూడా వాడి చిన్న కొడుకు బలవంతంగా దాని మెడలో తాళి కట్టి దాని జీవితాన్ని నాశనం చేశాడు, అలాంటి ఆ రామరాజుని నువ్వు కాపాడతావా, బుద్ధి లేకపోతే సరి అని చెప్పి ఇక భద్రావతి తిడుతూ ఉంటే ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, చూడు భద్రావతి, 2 కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా చూడు మన మధ్య ఏదో బంధం ఉంది కాబట్టే రామరాజును కాపాడాలన్న ఆలోచన తనకు వచ్చింది, తను చేసింది తప్పేమీ కాదు కదా, చూడు ఎంత శత్రువైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని మనం కాపాడాలి, అలా కాపాడకుంటే మనిషికి పశువుకి ఉన్న మధ్య తేడా ఏంటో చెప్పు అని చెప్పి శారదాంబ అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి, అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఆ అనాథ అయిన రామరాజు మన ఇంటికి ఎంత ద్రోహం చేశాడో తెలుసా, వాడి వల్లే కదా మన నాన్న ప్రాణాలతో లేకుండా పోయాడు, వాడిని ఇక నేను జన్మలో క్షమించను అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక శారదాంబ మాత్రం, చూర్రా సేన, నువ్వు మీ బావని కాపాడి మంచి పని చేశావురా, చూడు ఇక ఎన్ని గొడవలున్నా ఇంతటితోని ఈ గొడవలని ఆపేయండ్రా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేనాపతి మాత్రం రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బావను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇక వెంటనే సేనాపతి మళ్ళీ రామరాజు ఎలా ఉన్నాడో అని హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు స్పృహలోకి వస్తూ ఉండగా ఇక అక్కడ ఉన్న సిస్టర్ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే డాక్టర్ డాక్టర్ అనుకుంటూ ఇక ఆ సిస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఐసీయూలో ఉన్న ఆ పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు, మీరు అర్జెంటుగా రండి అని చెప్పడంతో ఇక డాక్టర్ రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఇక డాక్టర్ని చూసిన రామరాజు, డాక్టర్ నాకు ఏం జరిగింది, నేను ఇక్కడ ఉన్నానేంటి అని అంటూ ఉంటే ఇక డాక్టర్, చూడండి రామరాజు గారు, మీకు యాక్సిడెంట్ జరిగింది, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు అని డాక్టర్ చెప్తాడు. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి వేదవతితో, చూడండమ్మా
మీ ఆయన స్పృహలోకి వచ్చాడు, వెళ్ళి వెంటనే చూడండి అని చెప్పడంతో ఇక వేదవతి, ధీరజ్, సాగర్ అందరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు. ఇక రామరాజును చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు రామరాజు, అదేంటి బుజ్జమ్మ, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, చూడండి ఇప్పుడు మీరు ప్రాణాలతో బయటపడ్డారంటే దానికి కారణం మా అన్నయ్యే అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది, నేను సేనాపతి వల్ల ప్రాణాలతో బయటపడ్డానా, ఎలా అనగానే అప్పుడు వేదవతి, చూడండి యాక్సిడెంట్ అయి మీరు రోడ్డు మీద పడి ఉంటే అటుగా వెళ్తున్న మా అన్నయ్య నిన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, అంతేకాకుండా తన బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలని కాపాడానండి అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే వేదవతి, అదేంటండి మీరు ప్రాణాలతో బయటపడ్డారు కదా, మళ్ళీ ఈ కన్నీళ్ళు ఎందుకు అనగానే అప్పుడు రామరాజు, చూడు వేదవతి, ఇన్ని రోజులు మీ పుట్టింటి వాళ్ళు నాతో మాట్లాడకుండా ఉన్నారు, కానీ ఇప్పుడు నా ప్రాణాల మీదకి వచ్చేసరికి మీ అన్నయ్య అదేది మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడాడు చూసావా, అదే ఈ రెండు కుటుంబాల ఉన్న మధ్య బంధమంటే అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే సేనాపతి రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక సేనాపతిని చూసిన రామరాజు చాలా సంతోషపడుతూ తన రెండు చేతులెత్తి సేనాపతికి దండం పెట్టి, ఎలా ఉన్నావు అని సేనాపతి అనగానే అప్పుడు రామరాజు, బాగానే ఉన్నాను సేనాపతి, చాలా థ్యాంక్స్, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, చూడు రామరాజు, ప్రాణాలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే అది చూడలేకపోయాను, అందుకే నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను. చూడు ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా అని చెప్పి ఇక సేనాపతి రామరాజుకు చెప్పడంతో ఇక దాంతో ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పూర్తిగా తగ్గుతాయి, ఇక మా రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రేమ వెంటనే ధీరజ్ని పక్కకు తీసుకువెళ్ళి, ధీరజ్, ఈ రోజుతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చాలా తగ్గుతాయి, మా నాన్న మావయ్యని కాపాడాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక మా నాన్న నన్ను కూడా హక్ చేసుకొని చాలా బాధపడ్డాడు, చూడు ధీరజ్, ఇక నేను మా పుట్టింటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, మీ నాన్న చేసిన పనికి నేను కూడా మీ నాన్నకి ఎంతో రుణపడి ఉంటాను, ఎందుకంటే మా నాన్న ప్రాణాలు కాపాడాడు, అందుకే ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళని చూసినా వాళ్ళని ఎవరు ఒక మాట అన్నా నేను ఇక నుంచి ఊరుకోను అని ధీరజ్ ప్రేమతో చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజుకి బ్లడ్ ఇచ్చి కాపాడిన సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.